మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. దేవుని స్తోత్ర. ఈ గుడ్డివారు యేసు ప్రభు వెంబడించారు అని అక్కడ రాయబడి ఉంది. గుడ్డివారు యేసయ్యని ఎలా వెంబడించారు? వాళ్ళు గుడ్డోలు కదా, యేసయ్య ఎలా కనబడ్డారు వాళ్ళకి అని ఆలోచన చేస్తే, వాళ్ళు యేసయ్యను చూడలేదు కానీ యేసయ్య గురించి విన్నారు. ఎలా విన్నారంటే, దానికి పై వచనాలు మనం చూస్తే అందరికీ దేవుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు, రక్తస్రావ రోగం చేత బాధపడుతున్నటువంటి స్త్రీ యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆమె రక్తధార నివారణ అయిన అని రాయబడింది. మరలా అక్కడి నుంచి ప్రయాణమై చనిపోయినటువంటి ఒక చిన్న కుమార్తె యాయీరు అయినటువంటి వాళ్ళ కుమార్తె చనిపోయినప్పుడు యేసయ్య అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా రాయబడిన మాట ఏంటంటే, యేసయ్య ఆమె చేతిని ముట్టగానే ఆమె లేచెను అని రాయబడింది. ఈ వార్త ఆ ప్రదేశం అంతా వినబడెను అని రాయబడింది. ఆ మాట వీళ్ళ చెవిన పడెను అని రాయబడింది. అప్పుడు ఈ జనసమూహం అంతా కూర్చున్నప్పుడు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఒరే ఇప్పుడు ఏమన్నా ఫెస్టివల్ వచ్చిందా, సంక్రాంతి పండుగ ఏమన్నా వచ్చిందా? లేదే. మరి పండగ సీజన్ కాదు, ఏం కాదు, ఇంతమంది ప్రజలు ఇంత కోలాహలం చేయించున్నారు, ఏమైందిరా బాబు అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళని, అయ్యా బాబు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? పండగ ఏం కాదు కదా. పండగ కాదయ్యా, పండగగా ఉన్న వ్యక్తే ఇక్కడికి వచ్చారు. ఎవరు? ఆ యేసేనా? ఏది యాయీరు కుమార్తెను, చనిపోయిన యాయీరు కుమార్తెను లేపాడు ఆయనేనా? ఆయనే. వస్త్రపు చెంగు ముట్టుకోగానే స్వస్థత పొందింది. ఆ వస్త్రం ధరించుకున్న యేసేనా? అవును. అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నారు, రే ఎంతకాలం ఈ బ్రతుకు, కాబట్టి ఆయన వెంబడించామనుకో ఆయన మనం బాగు చేస్తాడు అని వీళ్ళు ఏం చేశారంటే, దావీదు కుమారుడా యేసు మమ్మల్ని కరుణించు అని యేసు ప్రభు వెంటబడటం ప్రారంభించారు. యేసయ్య వెంట పడేటప్పుడు అనేక మంది మనల్ని దేవుని బిడ్డలారా ఈ గుడ్డి వాళ్ళని ఆటంకపరిచినట్లుగానే పరుస్తారు. ఎలాగో తెలుసా? ఏ గుడ్డోడా కూర్చో, నీకు చిల్లర కదా, మేము వేస్తాం, ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పినప్పుడు వాళ్ళు ఊరుకోలేదంటండి. మన మందిరానికి వచ్చేటప్పుడు, ప్రార్థనకు వచ్చేటప్పుడు అనేక మంది మనతో చెప్పే మాట ఏంటి తెలుసా? చుట్టాలు వస్తున్నారు ఉండు, బంధువులు వస్తున్నారు ఉండు, ఉద్యోగానికి వెళ్ళాలి, ఇంటర్వ్యూలకి వెళ్ళాలి, లేకపోతే నీకు నీరసంగా ఉండు అని చెప్పేసి అని రకరకాలైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి పరిస్థితులు మనల్ని అణిచివేస్తూ ఉన్నప్పుడు, లేదు ఆయన దగ్గరికి వెళ్తే, ఆయన్ని వెంబడిస్తే మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు పుట్టుకతో గుడ్డి వాళ్ళు యేసయ్యను వెంబడిస్తే బాగుపడతామని వాళ్ళకి అనిపించింది. మరి ఈ రోజున వాళ్ళు పుట్టుకతో గుడ్డి వాళ్ళు, వారిని బాగు చేశాడు దేవుడు. మరి ఈ రోజులో మధ్యాంతరంగా వచ్చేటువంటి తలనొప్పి, జ్వరాలు, వీటిని చూసుకొని మనిషి మెరిసిపోతున్నారు. చిన్న చిన్న బలహీనతలు, వాటిని వెంబడిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఆత్మను శరీరమును చంపువానికి మీరు భయపడండి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఈ రోజున ప్రతి చిన్న చిన్న సమస్యలకి, నీ జ్వరం వచ్చినప్పుడు ఆగిపోతున్నావా? గుడ్డోళ్ళని జ్ఞాపకం చేసుకో. తలనొప్పి వచ్చినప్పుడు ఆగిపోతున్నావా? గుడ్డోళ్ళని జ్ఞాపకం చేసుకో. లేకపోతే చిన్న సమస్య వచ్చినప్పుడు ఆగిపోతున్నావా? ఆ గుడ్డోళ్ళని బాగు చేసుకో, వాళ్ళని ఆలోచన చేసుకో. ఒరే పుట్టుకతో డాక్టర్లు కూడా ఆపరేషన్ చేసి తీసుకురాలేనటువంటి పరిస్థితిని నేను వెంబడిస్తున్న యేసయ్య బాగు చేశాడే. ఈ సమస్య ఎంత ఆయనకి ఆఫ్టర్ ఆల్ అని సమస్యను వెంబడించడం కాకుండా యేసయ్యను వెంబడించడం నేర్చుకున్నప్పుడు నీ జీవితాన్ని దేవుడు గొప్ప అద్భుతంగా మారుస్తాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకనంటే ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. ఆయన పుట్టుకతో పరిశుద్ధుడు, ఆయన రక్తంలో పరిశుద్ధత, ఆయన వస్త్రంలో పరిశుద్ధత, ఆయన జీవితమే ఒక పరిశుద్ధంగా మార్చబడింది. హల్లెలూయా.
మరి ఆయన వెంబడించేటువంటి మన జీవితాల్లో ఏం కార్యాలు జరుగుతాయి అన్నది ఆలోచన చేస్తే రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 30వ వచనంలో అట్లయితే మనం ఏమందుము, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 30వ వచనం త్వరగా చదివి నాకు సహాయం చేయాలి. అట్లయితే మనం ఏమందుము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని, విశ్వాసమూలమైన నీతిని పొందిరి. ఇక్కడ చక్కగా రోమిలికి రాసిన పత్రికలో సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అట్లయితే మనం ఏమంటాం, గుడ్డోళ్ళు వెంబడించారు. దానికి పై వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మనం వెంబడించలేకపోతున్నాం, అన్ని జనులు వెంబడిస్తున్నారు. ఎవరి ద్వారా అంటే యేసయ్య ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. 27, 28, 29 వచనాలు మనం చూస్తే అక్కడ ఒక ప్రవచనాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు. యేసయ్య ఈ విషయాన్ని గురించే గొప్పగా చెప్పాడు. ఏం చెప్పాడు? ఇశ్రాయేలీల వంశములో నుండి అనేక మంది జనాంగం వస్తుంది. ఆ జనాంగం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే యేసయ్యను గురించి చెప్పినప్పుడు, యేసయ్య గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? యేసయ్యను వెంబడిస్తూ నేర్చుకుంటారు. యాకోబు జనాంగాన్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని. ఆ ఇశ్రాయేలు జనం ఏం చేస్తారు? ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య గురించి ప్రవచనాలు యెషయా గ్రంథంలో చాలానే మనకు కనబడుతున్నాయి. ఏమనంటే ఆయన వదకు తీయబడిన గొర్రెపిల్లని, ఆయన ద్వారా అనేక మంది ఉద్భవిస్తారని, అనేక మంది ఆయన గురించి వింటారని, తెలుసుకుంటారని, చూస్తారని రకరకాలుగా యెషయా ప్రవచనం నెరవేరింది. మరి ఈ రోజున యేసయ్య నీతిమంతుడు అని రాయబడింది. నీతిని వెంబడించాలి అని అంటే ముందు నీతిమంతుడని యేసుని వెంబడించడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అన్ని నామముల కన్నా పైనామం యేసు నామం కనుక ఈ యేసు నామాన్ని ఎంతమంది అయితే ఉచ్చరిస్తారో వారు నీతిమంతులుగా మార్చబడతారు, నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు. కాబట్టి అట్లయితే మనం ఏమందుము, నీతిని వెంటాడని అన్ని జనులు ఇప్పుడు నీతిని వెంబడిస్తున్నారు. వాళ్ళ నీతి కార్యాలంటే ఏంటో తెలీదు, నీతి అంటే ఏంటో తెలీదు. వాళ్ళ జీవితంలో నీతి అంటే గోదానం, భూదానం, రకరకాలుగా వాళ్ళు చేసిన పాపాలు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మొక్కోటి ఏకాదశి అని, లేకపోతే రకరకాలుగా 40 రోజులని, 31 రోజులని, 21 రోజులని, 11 రోజులని ఇలా వాళ్ళు మాలలు వేసుకొని వాళ్ళు చేసుకున్న పాపాలను తుడిచిపెట్టుకుంటారు. మళ్ళా వాళ్ళు యథావిధి తథా జీవితంలోకి వెళ్ళిపోతుంటారు. ఇలా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి నీతి ఎక్కడిది లేదు. ఈ అన్యజనులు కూడా నీతిని ఎలా వెంబడిస్తున్నారంటే ఈ యాకోబు సంతతి ఉందే, ఈ సంతతిని చూసి. అందుకనే పౌలు అంటాడు, వాడు మీ పవిత్రమైన ప్రవర్తన చూసి మిమ్మల్ని వెంబడించున్నట్లుగా. మన ప్రవర్తనలా మార్చుకోవాలి. ప్రభుని మనం ఎలా వెంబడించాలి? దేవునికి మహిమ కలుగును గాక. ఈ గ్రుడ్డి వారు యేసయ్యని ఎలా వెంబడించారంటే యేసయ్య గురించి విన్నారు. ఈ రోజున యేసయ్య గురించి ఎవరు చూడలేరు. ఎందుకంటే ఆయన 2025 సంవత్సరాల క్రితమే వచ్చాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన చూడలేరు. ఇప్పుడు ఆయన గురించి అన్ని జనులు ఏం చేయాలంటే మనల్ని చూసి ఆయన గురించి వినాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అక్కడ రాయబడిన మాట ఏంటి? ఏమంటాం మనం? నీతిని వెంటాడని అన్ని జనులు ఇప్పుడు నీతిని వెంటాడుతున్నారంటే మిమ్మల్ని చూడాలి, మీలో ఆయన గురించి వినాలి. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ రోజున మనల్ని చూసి ఆయన గురించి వినగలుగుతున్నారు అన్ని జనులు. మనల్ని చూసి వీళ్ళు దేవుని బిడ్డలు, దేవుని వెంబడించేవాళ్ళు, దేవుని మార్గాల్లో నడిచేవారు, దేవునికి భయపడేవారు, దేవునికి లోబడేవారు, దేవుని కార్యాలను శ్రద్ధగా పాటించేవారు. వారి దేవుడు అంటే వాళ్ళకి అపూర్వమైన గౌరవం, అపూర్వమైనటువంటి నమ్మకం. కాబట్టి వాళ్ళ జీవితాలు దేవుడు ఏదనుకున్న కార్యాలు చేస్తున్నాడు. మరి మనం కూడా వాళ్ళని వెంబడిద్దామా? మనం కూడా వాళ్ళని ఫాలో అవుదామా? మరి నిన్ను చూసి ఎంతమంది రాగలుగుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. మొన్న ఒక వీడియో చూశాను నేను. గొర్రెలన్నింటిని తోలుకొని వెళ్ళాడు. అలా తోలుకొని వెళ్ళినప్పుడు ఈ గట్టు నుంచి ఆ గట్టుకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేశాడంటే గొర్రెలు ఏది కూడా వెళ్తలా. ఈయన ఏం చేశాడు తెలుసా? గొర్రెల కాపరి ఒక గొర్రెని తీసుకొని
గిర్రని చెప్పి నీటిలో పడేసరికి ఈ గొర్రెలు కూడా ఆ గొర్రెను ఫాలో అయిపోయి దూకేసి అవతలకి వెళ్ళిపోయినాయి. ప్రైజ్లా. గొర్రెకున్నటువంటి స్వభావం ఏంటంటే, ఒక గొర్రె నీటిలోకి దిగింది అనుకోండి, దాన్ని ఫాలో అయిపోయి వెళ్ళిపోతాయి. ఒక గొర్రె బెదిరిపోయింది అనుకోండి, ఇక మిగతా గొర్రెలైనా కూడా బెదిరిపోవడానికి ప్రయత్నం చేస్తాయి. అందుకని ఏదైనా ఒక గొర్రె సంఘంలో గద్దించినప్పుడు ఆ గొర్రె ఏం చేయాలి? మిగతా గొర్రెలు అన్నిటి దగ్గరికి వెళ్ళి సాడీలు చెప్పాలి, గింజుకొని చావాలి. అలా కాదండి. నాకు అది చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. మరి అలాగే మిమ్మల్ని చూసి ఏ గొర్రె వెంబడించుకుంటూ వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి. అలాగే అన్ని జనులు మనం చూసి ఆ నీతిమంతుడైన యేసుని వెంబడించడం నేర్చుకోవాలి. రెండోది, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 32వ వచనం, దాని కిందే ఉండదు చూడండి. వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దాన్ని వెంటాడారు. ఏం చేశారంటే వీళ్ళు విశ్వాస మూలంగా వెంబడించి తర్వాత ఏం చేశారంట? విశ్వాసము కాకుండా విశ్వాసంతో కాకుండా మీ విశ్వాసాన్ని క్రియల రూపంలో ప్రదర్శన చేయాలి. ప్రభుకి మహిమ కలుగును గాక. తలపైకెత్తి వినండి. వారు ఎందుకు ఆదుకోనలేదంటే, వారు విశ్వాస మూలముగా కాక. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఏం చేస్తాడంటే, బైబిల్లో ఒక మాట ఉంది, నా జీవితంలో కూడా నేను ఫాలో అయ్యే మాట ఏంటంటే, మనుషులు మీకు ఏది చేయాలని మీరు కోరుకుంటున్నారో ముందు మీరు అది మనుషులకు చేయడం నేర్చుకోండి. ఏం చేయాలంట? మనుషులు మీకు ఏది చేయాలని మీరు కోరుకుంటున్నారో మీరు అది మనుషులకు చేయడం నేర్చుకోండి. ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఏంటి? ప్రభు అన్నాడు, నువ్వు అడుగుపెట్టే స్థలాన్ని నేను నీకు ఇస్తా అన్నాడు. ప్రభా, నేను అడుగుపెట్టే స్థలాన్ని నాకు ఇస్తానన్నావు ప్రభా అని నువ్వు కనబడిన చోట వెళ్ళి ఈ పొలంలో కాసేపు అడుగుపెట్టి, ఆ పొలంలో కాసేపు అడుగుపెట్టి, ఆ పొలంలో కాసేపు అడుగుపెట్టి, ఇవన్నీ ప్రభు అని ప్రభు ఇస్తాడా? నువ్వేదైనా విశ్వాసంతో ఒక స్థలంలోకి వెళ్ళి, ఒక దైవజనుడు జంక్షన్ దగ్గర ఇప్పుడు 3000 మంది సంఘం, ఆ దైవజనుడు చిన్న ఇంట్లో ప్రారంభించుకున్నాడు. ఐసీగా రిటైర్డ్ అయ్యి ప్రభు చెప్పాడంట, నీ ఉద్యోగానికి నువ్వు రిటైర్ చేసేసి నన్ను వెంబడించాను అన్నాడు. అన్నప్పుడు ఆ ఉద్యోగాన్ని వదిలేసినప్పుడు ప్రభుని వెంబడించినప్పుడు చాలా కష్టపడ్డాడు, చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా పరిస్థితులన్నీ దారుణంగా మార్చబడ్డాయి. ఇక రాను ఆయన సాక్ష్యం చెప్పుకుంటూ తిరుగుతున్నప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, అయ్యా మందిరం గురించి ప్రార్థన చేయి, ప్రభు నీకు ద్వారాలు తెరుస్తాడనేసరికి ఆయన ఇంటి పక్కనే ఒక కోల్డ్ ఫామ్ ఉంది, పాడుబడిపోయింది. వ్యాపారం లేక కోల్డ్ ఫామ్ పాడుబడిపోతే ఆయన ఏం చేశాడంటే, ప్రతిరోజు ఉదయాన్నే లేచి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈ స్థలం ఆ కమ్మిలి అయ్యా, ఈ కమ్మిలి ఇస్తే నేను ఎక్కడన్నా నా ఇంటి బయట శుభ్రంగా ఆరు బయట నేను వేసుకున్నాను ప్రభా. నా గమ్మిల దగ్గరికి వెళ్ళి ఆ గమ్మిలు చేయబెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. స్థలం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆ కమ్మిల మీద చేయబెట్టి ఒక 6 నెలలు ప్రార్థన చేయగలను. అయ్యా నువ్వు ఎంతో కొంత తీసుకుంటానంటే తీసుకోనంట. నా దగ్గర అయితే డబ్బులు లేవయ్యా. సరే ఉన్నప్పుడు తీసుకెళ్ళు. ఆయనకి ఇంకా విశ్వాసం వచ్చేసింది. ప్రభా, అడుగుపెట్టే స్థలాన్ని ఇస్తానన్నావు కదా అని ఆ స్థలంలో అడుగుపెట్టి, ప్రభా ఈ స్థలాన్ని నాకు ప్రభా ఎంతగా అంతకని 6 నెలలు ప్రార్థన చేశాడు. మరలా 6 నెలలు ప్రార్థన. ఈ సంఘస్థులు ఏం చేశాడు, ఒకరోజు పొద్దున్నే, ఇదివరకు ఏమున్నాయండి, పొద్దున్నే అలా బయటికి వెళ్ళేటప్పుడు చాలామంది చూశారు. ఏం చేశాడు తెలుసా, వాళ్ళు కూడా పొద్దున్నే లేచి ఆ స్థలంలోకి వెళ్ళయ్యా మా సేవకుడు ప్రార్థన చేస్తాడు, ఈ స్థలాన్ని మాకి ప్రభా అని విశ్వాసులు కూడా అడుగుపెట్టి ప్రార్థన చేశారు. సేవకుడు ఒక స్థలంలోనే అడుగుపెట్టాడు, విశ్వాసులు ఒక స్థలంలో అడుగుపెట్టారు. అలా 6 నెలలు 7 నెలలు 8 నెలలు అలా ప్రార్థన చేసేసరికి ఒకరోజు అన్నాడు, అయ్యా స్థలాన్ని అమ్మాలనుకుంటున్నా, మరి నీ మందిరానికి ఏమైనా ఉపయోగపడితే తీసుకుంటావా? నా దగ్గర అయితే డబ్బులు లేకపోతే అట్ట కమ్ములంటే ఏదో ఒకటి చేసుకుని, ఇప్పుడు స్థలం నాకు అవసరం కదా అంటే నా దగ్గర అప్పుడు 1500 రూపాయలు అంటే అప్పుడు ఎక్కువ. సరే ఆ 1500 భయాన్ని అనుకుంటాను, నువ్వు తీసుకొని నిదానంగా అప్పి అని చెప్పేసానంటే, ఆ అప్పు అంటే 15 సంవత్సరాలు కట్టాడు.
15 సంవత్సరాలు కట్టాడంట. నేను ఈ మధ్య ఒకసారి ఏదో ఊరు వెళ్తా లైవ్ చూస్తే ఆ సేవకుడు పెద్ద మందిరం కట్టి అంటాడు 2 ఎకరాల్లో, ఈ స్థలం నాకు ఎట్లా వచ్చిందంటే 40 సంవత్సరాలు కట్టాడంట ఆ అప్పు. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. 40 సంవత్సరాలు కట్టాడంట. ఈ రోజున మనకి ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పిరిగెడ విత్తనాలు చేతబట్టుకొని విశ్వాసంతో ఈ పిరిగెడ విత్తనాలు చేతబట్టుకొని ఏం చేయాలి తెలుసా? ప్రభు కోసం, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకని ఒక సేవకుడు ఏమనంటే, అయ్యా విశ్వాసంతో అడిగితే ఇస్తానన్నావు, విశ్వాసంతో అడిగితే ఇస్తానన్నవాడు. విశ్వాసంతో అడిగితే ఇస్తాడు, కానీ క్రియలు లేని విశ్వాసం మృతం. అందుకని నేను చెప్పాను సేవకుడికి, నువ్వు క్రియలు లేకుండా చేయి, మాకు విశ్వాసం చూపించమాక. ఏంటి అంటే, నీకేదైనా ఒకటి కావాలనుకున్నప్పుడు, ఈ స్థలం కావాలి, ఇదిగో విశ్వాసంతో ఈ స్థలం నాది, అక్కడ ప్రార్థన చేయి, ఒక సేవకుని పిలిపించుకో, దేవుడు నీకు ఇస్తాడు. అలాగే సేవకుని పిలిపించుకొని ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ అపార్ట్మెంట్ చూడడానికి అంతే. ఇప్పుడు అపార్ట్మెంట్లు అద్దెకు గలవని బోర్డు పెట్టినప్పుడు చూడాలి కదా. వెళ్ళి చూశాడు. చాలా చోట్లకి వెళ్ళి చూసినప్పుడు అవన్నీ కావాలనుకొని ప్రార్థన చేసి వచ్చేవాడు. ఈ స్థలం ఈ ప్రభు, ఈ అపార్ట్మెంట్ అని. అన్ని అపార్ట్మెంట్లు ఇస్తాడా? ఎప్పుడైతే ఈ మాట చెప్పానో ఆ స్థలంలో సేవకుని తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకొని 1000 రూపాయలు కానుక పెట్టి ఈ స్థలం మాకు రావాలని ప్రార్థన చేసి వచ్చిన తర్వాత సామాన్ 10 రోజులకి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని క్రియలు లేని విశ్వాసం మృతం. ఇస్సాకు ఆ దేశమందు విత్తనం వేశాడు, ఫలం పొందాడనంటే ఆ విత్తనాలు విత్తాడు. అందుకే నీ జీవితంలో విశ్వాసాన్ని వెంటాడటం అంటే విశ్వాసానికి తగిన క్రియలు నీ జీవితంలో జరగాలి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. విశ్వాసానికి సంబంధించిన క్రియలు నీ జీవితంలో ప్రారంభం అవ్వాలి. విశ్వాసిగా నువ్వు అయ్యా మేము వెళ్తున్నావు రావట్లేదనంటే అన్యజనుల యొద్దకు ఈ సువార్తను మోసుకొని పోవాలి. క్రియలు నాకు ప్రయాసపడకుండా ప్రభు ఎక్కడి నుంచి ఇస్తాడు? ప్రార్థన చెయ్యాలి, ప్రయాసపడాలి, విశ్వాసంతో ఉండాలి, శ్వాసల యొద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది ఎప్పుడు తెలుసా అండి? మనం యేసయ్యను వెంబడించుటలో ఉన్నటువంటిది. ఆయన క్రియరూపంలో చాలా చేశాడు. తర్వాత ఏంటో తెలుసా? ఆయన వెంట ఏముందో తెలుసా? సమాధానమును వెంటాడే మనస్తత్వం ఉంది యేసయ్యతో. పేచీలు పెట్టి, గొడవలు పెట్టి, తగాదాలు పెట్టి ఇదంతా లేదు. అదే చదవండి కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం, కీర్తనలు 34:14. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతకి వెంటాడుము. దేవుని స్తోత్ర, హల్లెలూయా. సమాధానం లేకుండా ఒక వ్యక్తి జీవితంలో సమాధానం లేదండి. ఇప్పుడు ఒక వ్యక్తితో నాకు గొడవ ఉందనుకోండి, నా జీవితంలో ఆ మనిషిని పట్ల సమాధానం లేదనుకోండి, నేనేం చేస్తాను తెలుసా? ఆ మనిషి ఎలా నాశనం అవుతాడా అని చూస్తా. ఒక అన్యుడు ఉన్నటువంటి స్వభావం, వాడు నాశనం అయిపోవాలి, లేకపోతే వాడు వస్తున్నాడంటే మనం వెళ్ళకుండా ఉండటం, అన్ని జనులకు ఉన్నటువంటి స్వభావం. వాళ్ళు వెళ్తున్నారు అనుకోండి, వీళ్ళు వెళ్ళరు. ఇలాగే సంఘాల్లో కూడా కొంతమంది వాళ్ళకి పన్నోళ్ళు కనుక మందిరానికి వచ్చారనుకోండి, వాళ్ళు మందిరానికి రారు. వాళ్ళు గిట్టుబాటు అవున వాళ్ళు మందిరంలో అడుగుపెట్టారు అనుకోండి, వీళ్ళు మందిరం మానేస్తారు. వాళ్ళకి గీసలాట ఉందనుకోండి, మానేస్తారు. అలాగే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మన దేవుడు సమాధానానికి అధిపతి కనుక నువ్వు సమాధానం లేని వాళ్ళతో కూడా వెళ్ళి సమాధానపడుము. యేసయ్యను మనల్ని వెంబడించేటప్పుడు మనకు విరోధి ఎవరు లేరు. ఒకవేళ ఉన్నాడు, వాడి పేరే సాతాను. కాబట్టి మనకు విరోధి అయిన వాడు ఒక్కడే కనుక వాడు సాతాను. వాడి నాశనాన్ని, వాడి పతనాన్ని నువ్వు కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఈ భూమి మీద నివాసం చేస్తున్న ప్రతి మనిషి కూడా మన యేసయ్య చేతులతో నిర్మించబడ్డ మనిషే.
వాళ్ళు మనకు సహోదరులు అవ్వచ్చు, సహోదరులు అవ్వచ్చు. కాబట్టి వారితో సమాధాన పడటానికి నువ్వు ప్రార్థన చేయి, నీ వంతు సహకారాన్ని నువ్వు అందించు. నీతో వాళ్ళు గొడవ పెట్టుకున్నా, వాళ్ళతో నువ్వు గొడవ పెట్టుకున్నా, నువ్వు క్రీస్తుని నమ్మావు కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయాలి తెలుసా? వారితో సమాధాన పడటం నేర్చుకో. వాళ్ళు పలకరించడం నేర్చుకో. మళ్ళీ వెళ్ళి పూసుకొని రాసుకొని తిరిగినా మళ్ళీ తలనొప్పే. నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే సమాధానం. బాగున్నావా? బాగున్నావు. అతిగా వెళ్ళి అతిగా రాసుకొని ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజుని ఎంతమంది పరిస్థితి చూడండి. ఒకప్పుడు చట్టపట్టాలు వేసుకొని ఒక మంచం మీద పడుకొని ఒకే కంచంలో తిని ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక రీతిగానే వెళ్ళి ఈరోజు చూడండి వాళ్ళకి మాటలు లేవు. మితముగా, అమితముగా కాదు, మితముగా మనం వెళ్ళామనుకోండి, ఆ మితంలోనే మర్యాదలు ఉంటాయి, ఆ మితంలోనే ప్రేమలు ఉంటాయి, ఆ మితంలోనే ఆప్యాయతలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం అమితంగా వెళ్ళామనుకోండి, దాంట్లో అన్నీ బాతాయి. అందుకని ప్రతి మనుషులతో వీలైనంత వరకు సమాధానంగా ఉండాలి. కానీ అతిగా మనం ముందుకు వెళ్ళామనుకోండి, దాని ద్వారా భయంకరమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు వస్తాయి. మనం అన్లిమిటెడ్గా మితం లేకుండా ఉండవలసింది మన యేసయ్యతో మాత్రమే. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని ప్రతి మనిషి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మర్యాదను మనం కాపాడుకోవాలి, మర్యాదగానే మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని కీర్తనకారుడు చక్కగా అంటాడు, మేలును సమాధానమును కనుగొని దాన్ని వెంటాడు. మొదటిగా సమాధానం ఎక్కడ కలుగుతుందో అక్కడ దాన్ని కనుగొను, దాన్ని వెంటాడు. మనం యేసయ్యను కనుగొన్నప్పుడు మన వెంట సమాధానం వస్తుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంతేకాదండి, ఆయన్ని వెంబడిస్తే తర్వాత యోహాను సువార్త 1:16 ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుతున్నాం. ఆయనలో ఏముందో తెలుసా? కృప. ఆయనలో ఏముంది? యోహాను సువార్త 1:16 ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఏం పొందామంట? ఆయన వెంబడించడం ద్వారా, ఆయన ఫాలో అవడం ద్వారా ఏమొస్తుందో తెలుసా? కృపను మనం పొందుకోగలుగుతాం. ఈ కృప మన జీవితాల్లో ఏం చేస్తుందో తెలుసా? దేవునితో సమాధాన పడటానికి, దేవునితో ఐక్యపరచబడటానికి. ఈరోజున అనేక మంది కృప లేకుండా ఈ జీవన సంబంధమైన మార్గాల్లో వెళ్ళాలనుకుంటే దేవుని కృప లేకుండా ఏముండదు. అందుకని దేవుని కృప అనేది మన జీవితానికి చాలా అవసరం. కృప లేకుండా, కృప అంటే దేవుని కనికరం. ఆ కృప పొందుకోవడానికి మనం దేవుని మార్గాల్లో నడవాలి. ప్రభువా, ఉదయాన్నే లేచి ప్రార్థించాలి. ప్రభువా, నీ కృప నాకు దయచేయి, నీ కరుణ నా హస్తం నా మీద ఉంచు ప్రభువా అని యేసయ్యతో మనం సమాధాన పడినప్పుడు, ఎందుకంటే ఆయన వెంట కృపలు ఉన్నాయి. కృప వెంబడి కృపను పొందొచ్చు, కృప వెంబడి కృప పొందొచ్చు. అందుకని ఒక దైవజనుడు రాస్తాడు, కృప వెంబడి కృపను పొందొచ్చు. మన జీవన సంబంధమైన మార్గాల్లో ప్రయాణం చేయాలని ఓ దైవజనుడు చాలా చక్కగా రాస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఉదయాన్నే లేచి ప్రభువా, నీ కృప నాకు దయచేయి అని, ఈ కృప మన జీవితాల్లో ఉన్నప్పుడు అండి, ప్రభు మన మీద కనికరపడి మన జీవితంలో 2 తిమోతి రాసిన పత్రిక 2:22 రాయబడిన ప్రకారంగా ఆ ప్రార్థన చేసినప్పుడు ఈ లోక సంబంధమైన ప్రతి సులువుగా చిక్కులు పెట్టే పాపముల నుండి మనం విడుదల పొందుతాం. ఈ రోజున అనేక మంది ప్రార్థన లేక, దేవుని కృప లేక, దేవుని కనికరం లేక సాతాను వేసే ఉచ్చులో నుంచి తప్పించుకోలేకపోతున్నాం. ఉచ్చుల్లో పడిపోతున్నారు. యవనస్తులు పడిపోతున్నారు, స్త్రీలు పడిపోతున్నారు, పురుషులు పడిపోతున్నారు. చూడండి, తల్లిదండ్రులు ప్రార్థన లేక పిల్లలు ఎంతమంది భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. అందుకని తల్లిదండ్రులు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అయ్యా, నా పిల్లల పట్ల నీ కృప విస్తరింప చేయి ప్రభా. వాళ్ళు బయటికి వెళ్తున్నారు, ఇళ్ళల్లో ఉన్నప్పుడు మా కళ్ళ ముందు బాగానే ఉంటున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత ఏ కుక్క ఎమ్మడబడుతుందో, ఏ గజ్జి కుక్క ఎమ్మడబడుతుందో, ఏ పరిస్థితులు వారిని అమాంతంగా మింగేస్తున్నాయో
అని పిల్లల కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారో దేవుడు వారి పిల్లల్ని తప్పిస్తాడు. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుణ్ణి వెంబడించేటువంటి నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెంటాడాలి. దేవుణ్ణి వెంటాడే జీవితం ఎలా ఉంటుందో తెలుసా? విశ్వాసంతో కూడిన క్రియలు, తర్వాత సమాధానం, తర్వాత కృప. ఈ అనుభవాలు నీ జీవితంలో ఉన్నప్పుడండి నీ ద్వారా దేవుడు పట్టజాలని విస్తారమైన అన్య జనాంగమును దేవుడు నడిపిస్తాడు. లేచి నిలబడదాం.